హలో హాయ్ నమస్తే అందరికీ. ఆసియా లోపల అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ అయినటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుండి 31 వరకు జరగబోతుంది. దానికి ప్రభుత్వం అన్ని రకాలుగా రెడీ అయింది. అంటే ప్రత్యేక బస్సులు నడపడం కానీ, బడ్జెట్ కేటాయింపులు కానీ, అక్కడ కొన్ని అభివృద్ధి పనులు చేయడం కానీ తాత్కాలిక ప్రాతిపదికన ఆ పనులన్నీ అయిపోయాయి. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక 300 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించింది. ఆ పనులన్నీ చకచక పూర్తవుతున్నాయి. దాంతోపాటు ఒక 4000 ప్రత్యేక బస్సులను కూడా నడుపుతుంది. ఈ జాతరకి దాదాపు 2 కోట్ల పైచిలుకు భక్తులు దర్శించుకోబోతున్నారని అంచనా వేసింది. దాని తగ్గట్టుగా ఈ బస్సులు నడిపింది. అయితే ఈ బస్సులు నడపబోతున్నది కానీ ముఖ్యంగా మనకి సౌత్ సెంట్రల్ రైల్వే తెలంగాణలోని సికింద్రాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఆ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు 2024 లోపల ఒక 10 రైళ్లను ప్రత్యేక రైళ్లు నడిపారు. 2022 లోపల కేవలం 4 రైళ్లను మాత్రమే నడిపారు. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే వల్ల తెలంగాణ ప్రాంత వాసులకి ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు ప్రత్యేక రైళ్లు అసలు నడపరు. ముఖ్యంగా తీసుకుంటే బతుకమ్మ పండుగ కానీ, దసరా పండుగ టైం లోపల సిర్పూర్ కాగజ్ నగర్ కానీ వేరే ఏ ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లు వేయరు. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఈ తెలంగాణ పండుగలన్నా, తెలంగాణ జాతరలన్నా కూడా చిన్న చూపు చూస్తున్నాయి. కానీ ఇటువంటి ఈ చిన్న చూపు ఇప్పటికైనా స్వస్తి పలికి ఈ మేడారం జాతరకు వెళ్ళబోయేటువంటి భక్తుల సౌకర్యార్థం కొన్ని స్పెషల్ ట్రైన్లు నడిపితే బాగుంటుంది. ముఖ్యంగా నిజామాబాద్, వికారాబాద్, విజయవాడ, కర్నూలు, తిరుపతి, సిర్పూర్ కాగజ్ నగరు ఇటువంటి ప్రాంతాల నుండి వరంగల్ వరకు డైరెక్ట్గా మేడారంకి ట్రైన్ రూట్ లేదు కాబట్టి వరంగల్ వరకు నడిపితే వచ్చేటువంటి వివిధ రాష్ట్రాల నుండి వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థంగా ఉంటుంది. ఈ జాతరకి కేవలం తెలంగాణ నుండే కాదు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, జార్ఖండ్ వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు కాబట్టి వారందరికీ ఈ ప్రత్యేక రైళ్లు సౌకర్యవంతంగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ప్రత్యేక రైళ్లు వేస్తామో అప్పుడు జనాలు చాలా సౌకర్యవంతంగా ఈ అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడానికి వీలవుతుంది. సో ఇది చేయాలంటే కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా చొరవ తీసుకొని ముఖ్యంగా మినిస్టర్స్ కానీ, ఎంపీలు కానీ, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ చొరవ తీసుకొని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి వినతి పత్రాలు ఇచ్చినట్లయితే మనకు మంచి ఫలితాలు